శాంతం పోతుంది. వాడు మనం ఏం చేయలేకపోతున్నామే. డిప్యూటీ సీఎం చేయాలి, ఒకవైపు తండ్రి సీఎం గా ఉండగా అందరికి డిప్యూటీ సీఎం తీసుకున్నారే అన్న ఒక ఫీలింగ్ లో ఉన్న ప్రజలకి డిప్యూటీ సీఎం కోసం కొట్టుకునే స్థాయికి ఆ పొజిషన్ తీసుకొని వచ్చారు. భరోసా ఇవ్వాలన్న నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. సో అది మీరు గమనించాలి. ప్రజలందరూ డిప్యూటీ సీఎం అంటే గతంలో ఏదో చేయవయ్యా, గవర్నమెంట్ నీ చేతిలోనేగా ఉంది. డిప్యూటీ సీఎం ఏంటబ్బా, అంజద్ బాషా చేశాడు, నారాయణ స్వామి చేశారు, ఇంకిద్దరు ముగ్గురు చేశారు. అసలు ఎంత మంది ఉన్నారో తెలుసు, ఏం చేశారో తెలుసు. అసలు శత్రువులు ఎక్కడి నుంచో పుట్టుకురారండి, మనమే పుట్టిస్తున్నాం. సో ఒక పొజిషన్ తీసుకోవడం కదా, ఆ పొజిషన్ కి వన్న తీసుకొని వచ్చి ఈ రోజు డిప్యూటీ సీఎం అనే పదవి కోసం కొట్టుకుంటున్నారు జనాలు. లేపేసే వాళ్ళంతా ఇప్పుడు ఆడి దగ్గర ఉన్నారు. సో ఆ క్రెడిట్ కూడా మనం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన తీసుకుని వచ్చిన తీరు, ఆయన చేస్తున్న రిఫార్మ్స్, యాజ్ ద వే ఆయనకి ఇచ్చిన ఏదైతే పంచాయతీ రాజ్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాడు. పక్క డిప్యూటీ సీఎం గా రాష్ట్ర బాధ్యతలు తీసుకుంటున్నాడు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి క్యాంపెయినింగ్ చేస్తున్నారు, కార్యకర్తలతో మమేకం అవుతున్నారు, క్యాడర్ ని బిల్డప్ చేసుకుంటున్నాడు. కనీసం అని లోపలతో ఇవ్వయ్యా. పబ్లిక్ కి మంచి చేయడానికి కారణంగా వాళ్ళెవరూ మనం కోఆపరేట్ చేయడం లేదు. వాడికి ఫుల్ సపోర్ట్. కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఎక్కడ చూసినా ఈ రోజు ఏకైక పేరు ఎవరిదైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు. రోడ్లు వేస్తున్నాడు, నీళ్లు తెప్పిస్తున్నాడు, రోజుల వ్యవధిలోని రోడ్లు వేసి రికార్డు సృష్టించారు. మంత్రిమండలిలాగా ఒక్కొక్క శాఖకి ఎక్స్పర్ట్ టీంను పెట్టుకుని మారుమూల గిరిజన ప్రాంతాల్లో పర్యటించి గిరిజన తండాల్లో సైతం గ్రాఫ్ పెంచుకున్నారు పవన్. అనవసరంగా వాడిని రెచ్చగొట్టి సూపర్ స్టార్ ని చేశారు. ఏదైనా నిధులు కావాలంటే ఒకే రోజు వెళ్లి 8 మంది కేంద్ర మంత్రులు కలుస్తా ఉన్నాడు. ఒక ప్రైవేట్ గవర్నమెంట్ నడిపిస్తున్నాడు. విశాఖ స్టీల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేక లేఖలు రాసిన, అసెంబ్లీ తీర్మానాలు పంపించినా కూడా స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించింది? అందాక ఎందుకు నా ఆఫీస్ లో నా కేబుల్ కనెక్షన్స్ అన్ని గెలికేసిపోయాడు. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ అక్కడ పనిచేస్తుంది అనేది నేను చెప్తాను. వదిలితే సీఎం అయిపోయేలా ఉన్నాడు.